యుద్ధం పుట్టిందో వస్తవా తమ్ముడా కనిగిరి నేల మీద యుద్ధం పుట్టిందో వస్తవా చెల్లెలా యుద్ధం పుట్టిందో వస్తవా తమ్ముడా చంద్రన్న అడుగులోనా బట్టి పోదాము వస్తవా వస్తవా తమ్ముడా అడుగులేసి పోదమా వస్తవా తమ్ముడా చంద్రన్న అడుగులోన అడుగులేసి పోదాము వస్తవా తమ్ముడా అడుగులేసి పోదమా వస్తవా తమ్ముడా తెలుగుదేశం తెలుగుదేశం జెండా బట్టి కదిలి పోదాము వస్తవా తమ్ముడా తెలుగుదేశం జెండా బట్టి కదిలి పోదాము వస్తవా తమ్ముడా తెలుగుదేశం జెండా బట్టి కదలి మనం పోదామా జెండా బట్టి కదిలి మనం పోదామా దోతి కట్టుకుందామా అడుగులేసి పోదామా అడుగులేసి పోదామా అడుగులేసి పోదామా అడుగులోన ఒక్కసారి మీ చేతిలో ఉన్న జెండలు ఎత్తి మన బాబు గారికి స్వాగతం పలుకుదాం. దయచేసి టవర్ల మీద దయచేసి దిగండి, దయచేసి సహకరించారా తమ్ముళ్ళు, దయచేసి సహకరించండి. టవర్ల మీద ఉన్న వాళ్ళతో దయచేసి దిగండి. థ్యాంక్ యూ ప్లీజ్, థ్యాంక్ యూ. తమ్ముళ్ళు, మీ యొక్క అంకిత భావానికి, తెలుగుదేశం పార్టీకి మీద మీకున్న శ్రద్ధకి, భక్తికి, అచంచల విశ్వాసానికి సంతోషం. థ్యాంక్ యూ. దయచేసి ఎవరి సీట్లో వాళ్ళు ఉండాలి. ధర్మం సాగిలబడిన వేళ, అధర్మం వికటాట్టహాసం చేసిన వేళ, ధర్మ సంస్థాపనార్థం కోసం ఉద్భవించిన ధర్మ ఖడ్గం తెలుగుదేశం పార్టీ. ఆ ధర్మ ఖడ్గాన్ని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగబద్ధ పరిపాలన కాపాడుకోవడానికి నాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తే ఆ బరువు బాధ్యతను తన భుజస్కంధాల వేసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ లో బడుగు బలహీన వర్గాల కోసం, ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పునరంకిత పరిరక్షణ కోసం, ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ ధర్మ ఖడ్గాన్ని తన భుజాల మీద వేసుకొని 53 రోజులు అక్రమంగా, అన్యాయంగా, ఏ తప్పు లేకుండా, ఏ పొరపాటు లేకుండా, ఒక్క నయా పైసా కూడా ఏ రోజు కూడా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో అవినీతికి పాల్పడని మచ్చలేని మకుటమైనట్టు మహోన్నత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకోసం, మన కోసం, ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం, పరిరక్షణ కోసం జైలుకు వెళ్లి జైలు జీవితం గడిపి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూ తెలుగు ప్రజల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి ప్రతి తెలుగు కుటుంబంలో అమెరికా, రష్యా, జపాన్, కెనడా, ఆస్ట్రేలియాలో ప్రతి పేదవాడి బిడ్డల్ని ఇతర దేశాల్లో చదివించి ప్రతి కుటుంబాన్ని సర్వోన్నత
సర్వ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం. చంద్రన్న జై హో, చంద్రన్న జై హో, చంద్రన్న జై హో, చంద్రన్న. ఈ జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు సాధన జరగాలన్నా, ఈ జిల్లాలో నిమ్స్ రావాలన్నా, ఈ జిల్లాలో రాష్ట్రంలో పలిగిన వర్గాలు వర్గాలన్నా, ఈ జిల్లాలో పేద వర్గాల సమ్ముడు అభివృద్ధి జరగాలన్నా, ఈ జిల్లాలో అభివృద్ధి సంక్షేమం జరగాలన్నా, రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం జైల్లో ఉండి ఈ సర్కోటుగా ఈ రాక్షస ఈ పైశాచిక ముఖ్యమంత్రి చేస్తున్న దుర్మార్గాలను ఈ ప్రజల కోసం, మీ కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తాను, మీ కోసం ఈ జీవితాన్ని పణంగా పెడతాను. ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన అంతమొందించడానికి మీ కొరకు కోసం కృషి చేస్తానని చెప్పి ఈ రోజు జిల్లా పరిధిని కొట్టి 53 రోజుల తర్వాత అన్నా చంద్రన్న మీకోసం ఈ జనం వేయికలతో ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని జైల్లో పెట్టిన విధానం, మిమ్మల్ని జైల్లో నిర్బంధించి ఒక సింహాన్ని జైల్లో పెట్టి ఈ రాక్షస ప్రభుత్వం తాను ఏం తప్పు చేసిందో ఈ రోజు గమనిస్తున్నారు. ఆఖరికి ఆ పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు పోటీ చేసే పరిస్థితులు లేవు. ఆఖరికి ఆ పార్టీలో